అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 7వ వచనం. వారు పేతురును యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము స్తుతుల మీద ఆశీనుడై ఉండి నాతోను మాతోను మాట్లాడువాడా, ఎదుగో ప్రభువా, ఈ సాయంకాలం ఈ కూడిక మేము నిర్ణయించింది కాదు నాయన, నీ చిత్తమని, నీ ఆలోచనని మేమందరం సమకూడి నీ నామాన్ని గొప్ప చేయడానికి, గణపరచడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి నిన్ను ఆహ్వానించుకొని ప్రభా, నీ మాటలు మేము వినటానికి, మా జీవితాలు సరిచేసుకోవటానికి, మా గమ్యములు సరిచేసుకోవటానికి, ఆలోచనలు సరిచేసుకోవటానికి, సాక్ష్యములు మార్చుకోవటానికి ఇక్కడ మేము వచ్చి ఉండగా ప్రభా, నీ బిడ్డలతో నీవే సూటిగా మాట్లాడండి, స్పష్టముగా మాట్లాడమని ప్రాధేయపడుతున్నామయ్యా. మా హృదయాల్లో ఉన్న ప్రతి ఇబ్బందికరమైన దాన్ని, శోధనకరమైన దాన్ని, నీకు ఆయాసనకరమైన దాన్ని, ఓ ప్రభా, నీ నాసికరంధ్రాలకు దుర్వాసన కొట్టే ప్రతి క్రియ మా లోపల నుంచి సంపూర్ణంగా తీసిపెట్టుకోడుకు ఈ కూడికను మీరు వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం దయచేయండి. నీ చిత్తం మాత్రమే నెరవేర్చుటకు, నీ కృప కింద మాత్రమే నడుచుటకు నిశ్చయంగా ఈ సాయంకాలపు సమయాన్ని మా అందరి మధ్యలో మీరు మాత్రమే తీసుకొని మాతో సూటిగా మాట్లాడి మా హృదయాన్ని గద్దించి సరిచేసి మా మధ్యలో మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు అనే ఉన్నతమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఒకసారి చేరువచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఆమెను చెప్పగలరా? చేతులు తెచ్చిన వాళ్ళు, ఆమెను తెచ్చిన వాళ్ళు, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నాతో మాట్లాడతాడు అని నమ్మకం కలిగిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేయి పైకెత్తి ఆమెను చెప్తాం. ఇంకొకసారి బలంగా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి ఈ స్థలంలో నిలబడటము నిజంగా ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి నాకైతే. నేను పరిచయం ప్రారంభించిన కొత్తలో మరి ఇక్కడికే రావటము 2012 ఆ సమయంలో ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ సహోదరు రవి ఉన్నప్పుడు మరి ఆయన చర్చిలో నేను బోధించడం జరిగినది. మళ్ళీ ఈ రోజు ఈ రీతిగా ఈ స్థలంలోకి వచ్చి నిలబెట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడని నమ్ముతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నానండి ప్రారంభించబెట్టడానికన్నా ముందుగా. మనము ఏ నామములో రక్షణ పొందాలి? చాలా మంది నోళ్ళు తెలైపోతా. ఏ నామములో? ప్రభువైన. సరే, రెండో ప్రశ్న. ఈ ప్రశ్నకి మీరు చక్కగా సమాధానం చెప్పారు కాబట్టి రెండో ప్రశ్న అడుగుతున్నా. ఎందుకు మనము ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలి? ఎందుకని మనం రక్షణ పొందాలి? ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందాలి? బైబిల్లో ఒక మాట ఉన్నది, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, నీవు తప్పక తిరిగి జన్మించాలి. యు మస్ట్ బోర్న్ అగైన్. నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. ఈ రాత్రి అడుగుతున్నా, ఎందుకని నీవు తప్పక తిరిగి జన్మించాలి? అంతేనా? ఎందుకు నేను తప్పక తిరిగి జన్మించాలి? ఏదో కారణం ఉండాలి కదా. కారణము లేకుండా నేను ఎందుకని తిరిగి జన్మించాలి? నాకు ఒక కారణం ఉండాలి నేను తిరిగి జన్మించడానికి. ఏంటి ఆ కారణం అంటే, బైబిల్ చెప్తా ఉన్నది, నీ తల్లి గర్భములో నీవు పాపంలో రూపించబడి ఉన్నావు. ఎక్కడ? తల్లి గర్భములోనే నువ్వు పాపంలో రూపించబడి ఉన్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహము పాస్టర్ గారు చేశారు, క్రైస్తవ వివాహం ప్రకారంగానే చేశారు.
వారిద్దరు వివాహం అయిన తర్వాత మనం కూర్చున్నాం. ఇప్పుడు నేను పాపంలోకి ఎలాగొచ్చాను? ఒక క్రమం ప్రకారం వారు వివాహం చేసుకున్నారు. పరిశుద్ధ వివాహమే జరిపించబడింది. దేవుడు చెప్పిన క్రమంలోనే వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నేను భూమి మీదకి వచ్చా. ఇప్పుడు నేను పాపంలో ఎలాగుంటాను నాకు చెప్పండి. అక్రమ సంతానం కాదే నేను తిరిగి జన్మించడానికి. మరి ఎందుకు నేను తిరిగి జన్మించాలంటే బైబిల్ చెప్తా ఉన్నది, మనము పడిపోయిన తర్వాత, మానవ జాతి పడిపోయిన తర్వాత, ఆ తర్వాత వచ్చిన జనాంగంలో మనం ఉన్నాం. మనం ఇప్పుడు పాపం చేయటం కాదు, పాపము జరిగిన తర్వాతే ఏదైనా తోటలో నుంచి బయటికి పంపివేయడం జరిగినది. నిజమేనా? నిజమేనా కాదా? అంటే ఇప్పుడు నేను తప్పు చేశానా? నా తల్లిదండ్రులు తప్పు చేశారా? వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశారా? కాదు, మానవ జాతి తప్పిదములో ఉన్నది, మానవ జాతి పాపములో ఉన్నది. ఇప్పుడు మనం వచ్చింది పడిపోయిన మానవ జాతిలో మనం వచ్చున్నాం. చూడండి, ఒక గొప్ప దేవుని సేవ చేసే సేవకుడు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తా. ఈ భూమి మీదకి మనం వచ్చింది దేనికంటే, వాస్తవంగా అయితే దేవుణ్ణి వెతకడానికి వచ్చాం, దేవుణ్ణి వెంబడించడానికి వచ్చాం, మనం ఎవరో మనం తెలుసుకొని మన స్థానంలోకి మనం రావటానికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము దారి తప్పించబడ్డాం, ఆత్మ శరీరం తప్పించబడ్డాం, వాక్యం నుంచి తప్పించబడ్డాం, సత్యం నుండి తప్పించబడ్డాం. ఎక్కడికి మనం తీసుకుపోబడ్డామంటే చివరికి ఈ భూమి మీదకి వచ్చి అబద్ధాల్లోనూ, మోసాల్లోనూ, దొంగతనాల్లోనూ, వ్యభిచారంలోనూ, వీటన్నిటిలో పడిపోయి మనం తిరుగుతూ ఉన్నాం. అవునో కదా? ఒక చిన్న ప్రశ్న అడిగి మనం సమాధానం పొందుకుందామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి? సరే మాట్లాడుతాను. ఈరోజు ఏం వారం? వినబడలేదు. పోయిన ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదన్నోళ్ళు మీ కుడి చేతిని తీసుకొస్తే పైకెత్తుతారా? పుట్టిన దగ్గర నుంచి అడలేదు, పొరపాటున అలాగనుకుంటున్నారేమో మీరు. పోయిన ఆదివారం నుంచి ఇప్పుడు దాకా అబద్ధం చెప్పకుండా ఉన్నోళ్ళు ఒకసారి చెయ్యి తీసుకొస్తే పైకెత్తారు. అంతేనా? ఈ రుజువు సరిపోతే ఇంకేమైనా కావాలా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? అబద్ధం ఆడవద్దు. మనం దాంట్లోనే పడిపోయాం. పెద్ద పెద్దవి తర్వాత ముందు చిన్న చిన్నట్లోంచి మనం బయటికి రాలేకపోతున్నాం. చాలా మంది అనుకుంటున్నారు, నేను ఈ పని చెయ్యాలి కాబట్టి, అబద్ధాలు చెప్పాలి కాబట్టి, ఇలాగే ఉండిపోవాలి కాబట్టి నాకు బాప్టిజం వద్దు పాస్టర్ గారు అంటున్నారు. ఏం చేద్దాం ఇప్పుడు? నేను చేసే ఉద్యోగమో, నేను చేసే వ్యాపారమో ఉన్నది, ఈ వ్యాపారంలో అబద్ధాలు చెప్పాలి, ఈ వ్యాపారం ఎవడన్నా వస్తే తక్కువది ఎక్కువ అని చెప్పాలి, పాడైపోయింది కూడా మంచిదని చెప్పాలి, కాబట్టి నేను అబద్ధాలు చెప్పాలి కాబట్టి, నా వ్యాపారం నడవాలి కాబట్టి నేను బాప్టిజం పొందటానికి ఇష్టంగా లేని పాస్టర్ గారు అంటున్నారు. ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు రక్షణ పొందాలి, పొందకుండా పరలోక రాజ్యం పోలేవు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా, నికోదేము నదికార్త అని చెప్పినట్టుగా, ఒకటి నీటి మూలంగాను ఒకటి ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇదే కదా లేఖనం చెప్పినది. నువ్వు మొట్టమొదటిగా నీటి బాప్టిజం పొందాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్టిజం పొందాలి. కేవలం నీళ్ళల్లో బాప్టిజం పొంది అంతా అయిపోయింది పర్వాలేదు అనుకుంటే సరిపోదు. ఆ తర్వాత నీ జీవితం ప్రారంభించబడి నీ జీవితం యొక్క ముగింపు ఏమై ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవటమై ఉండాలి. ఏమై ఉండాలి? ఎప్పటికీ నా జీవితం యొక్క ప్రారంభం కాదు, నా జీవితం యొక్క ముగింపులో నేను పరిశుద్ధాత్మలో పాలి భాగస్తునై ఉండాలి, ఆయన ఆత్మ కింద నడిచే వ్యక్తినై ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిచ్చిందో ఆయన చెప్పిన వాక్యానుసారంగా నా జీవితం సంపూర్ణంగా సరిపోవాలి. వాక్యం ఎలాగుందో నేను అలాగే ఉండాలి. ఇది కదా బైబిల్ చెప్తున్నది. రెండోది, నీ జీవితము సువార్తకి తగినట్టుగా ఉన్నదా? ఈరోజు మీకు తెలుసు, చాలా మంది బైబిల్ తీసుకొని బైబిల్ ఒక్కసారి కూడా పూర్తిగా చదవని వారు అనేక మంది సేవకులుగా తిరుగుతున్నారు. ఈరోజు ఒక్కసారి కూడా చదవని వాళ్ళు, పిలిపి ఏంటో తెలియదు, సాక్ష్యం ఏంటో తెలియదు, దర్శనం ఏంటో తెలియదు, దేవుని చిత్తం ఏంటో తెలియదు, అయినా సేవకులంటూ తిరుగుతూ ఉన్నారు. ఈ రాత్రి మీకు అందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, మొట్టమొదటిగా నీవెవరో ముందు నీకు తెలియాలి, ఆ తర్వాతే నువ్వు బైబిల్ పెట్టుకొని ఇంకోటికి వెళ్ళి సేవ చేయాలి. కాబట్టి నేనేమంటానంటే రాత్రి మీకు అందరూ చెప్పే మాట ఒకటి, నీ జీవితము సువార్తకి తగినట్టుగా ఉన్నదా?
ఏంటి సువార్త? మన ముందు పరిశుద్ధ గ్రంథం ఉన్నది. మన దగ్గర ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిన మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుడు అపోస్తలతోనూ ప్రవక్తలతోనూ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినట్టుగా నీ జీవితం ఉండాలి. వాక్యానికి సరిపోయే విధంగా నీ జీవితము, నా జీవితం ఉండాలి. వాక్యానికి తగినట్టుగా లేనప్పుడు మనకు ఒక అలవాటు ఉన్నది. వాక్యంగా తగినట్టుగా అంటే మనం చెప్పే మాట ఏంటంటే, మాస్టర్ గారు మేము చాలా కాలం చర్చికి వెళ్తున్నామండి, మేము చాలా సీనియర్లమండి. ఎందుకంటే అంకం నగర్లో మీరు ఎవరిని కదిలిచ్చినా కూడా, ఇక్కడ వాళ్ళు ఎవరిని కదిలిచ్చినా కూడా వాళ్ళు ఏమంటే, మేము చిన్నప్పటి నుంచి చర్చికి పోతున్నాం పాస్టర్ గారు. ఎప్పటి నుంచి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఎప్పటి నుంచి? మరి ఎందుకు మారలేదు? మన అలవాటు ఏంటంటే చర్చికి పోవటం వేరు, మారటం వేరు, రెండు ఒకటి కాదు మన దృష్టిలో. అంతేనా? సరే, ఒక చిన్న మాట చెప్తాను. ఎక్కడన్నా బైబిల్లో పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి కానీ, దేవుడు ఆత్మ కింద నడిచిన వ్యక్తి కానీ, అతని నోట్లోంచి బూతులు రావటం అనేది ఎప్పుడైనా విన్నారా? ఏదో ఒకటి చెప్పండి, నాకు కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మ, నాకు ఒక సంగతి తెలుసు, మీరు కోపపడ్డా ఒక నిజం చెప్తాను మీకు. అంకం ఉన్న వాళ్ళు కొంచెం నోరు పెద్దది. నిజమా కాదా? ప్రేమతో చెప్తున్నాను నేను, మీ మీద కోపపట్టా అని చెప్పట్లే నేను. పెద్దదా కాదా? అయితే ఆ పెద్ద నోరు ఈ రాత్రి దేవుడి కోసం వాడదాం, నిజం చెప్పడానికి వాడదాం. అవునా? మనం ఎప్పుడు బూతులు తిట్టలేదా? చెప్పండి అమ్మా ఏదో ఒకటి. మరి పరిశుద్ధాత్మ పొందాము అంటానికి రుజువు ఏంటంటే నీలోంచి అది పోవాలి కదా. ఈ రాత్రి అదే చెప్తున్నా. నేను చర్చికి వెళ్ళా అని చెప్పుకున్నా, నువ్వు క్రీస్తుకి ఇంకా రాలేదని నీకు చెప్తున్నా. నేను బాప్తిజం పొందా అనుకుంటున్నావు, ఇంకా పరిశుద్ధాత్మ నువ్వు పొందాల. నిత్యరాజ్యానికి వెళ్తాను అనుకుంటున్నావు, పరలోక రాజ్యాన్ని పోకుండా ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ రాత్రి ఇది హెచ్చరిక కోడికలు, నీకు ఇది రక్షించే కోడికలు. ఇది ఈ రాత్రి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, వాక్యానికి తగినట్టుగా నీ జీవితం ఉన్నదా? దేవుడికి చెప్పిన సువార్తకు తగినట్టుగా నీ జీవితం ఉన్నదా? కేవలము కాలక్షేపాన్ని చేయటానికి, ఆదివారం చర్చికి పోవటానికి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్కి, 31st నైట్కి చర్చికి వెళ్ళటానికి మాత్రమే నేను క్రైస్తవుడిగా ఉన్నానా? లేకపోతే దేవుడు చెప్పిన వాక్యం ఏదైతే ఉన్నదో దానికి తగినట్టుగా నేను జీవిస్తూ ఉన్నానా అని ఎవరని అడగటం కాదు, కానీ నాకు నేనే ఒక ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి సమాధానం ఏమై ఉండాలంటే, వాక్యం ఎలాగున్నదో నేను అలాగే ఉన్నాను అన్న సమాధానం నాకు వచ్చినప్పుడే నేను పరిపూర్ణుడిగా ఉన్నట్టు. చాలా మంది ఆమె చెప్పడానికి రాలేదనుకుంటా. ధైర్యం సరిపోవట్లేదా? మీరు ధైర్యస్తులే, మంచివాళ్ళే, అందుకే మీతో మాట్లాడుతున్నారు రాత్రి. నమ్మకంగా చెప్పండి. ఇప్పుడు దాకా ఎలాగ ఉన్నాం మనకు తెలియదు, కానీ ఈ రాత్రి నీకు మాట చెప్తున్నా. ఈ రాత్రి దేవుడిగా నీతో మాట్లాడితే, నిన్ను కానీ హెచ్చరిస్తే ఒక్క తీర్మానం నువ్వు కలిగి ఉండు. ఇప్పుడు దాకా ఎలాగ జీవించాను నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నుంచి నేను ఒక తీర్మానం కలిగి ఉంటాను. ప్రభువా, నీ వాక్యము కొరకు నేను జీవిస్తాను, నా జీవితము మార్చుకోవడానికి నేను జీవిస్తాను, నాలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టడానికి నేను జీవిస్తాను. ప్రభువా, ఆమె తక్కువ వచ్చినాయి కదూ, చాలా కష్టంగా వస్తున్నాయి కదూ, చాలా భారంగా వస్తున్నాయి కదూ, అయినా కానీ పర్లేదు, కాసేపటికి వస్తాయి అవే. అయితే ఈ రాత్రి నా ఆశ ఏంటంటే, ఈ కూడికి పెట్టడానికి వచ్చిన ప్రేరేపణ ఏంటంటే, అనేక మంది క్రైస్తవులు మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. ఎక్కడ లేనంత మంది క్రైస్తవులు, ఇంచుమించుగా ఎక్కడ లేని సంఘాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ లేనంత మంది క్రైస్తవులు కూడా ఇక్కడే ఉన్నారు. బాధ ఏంటంటే, ఇంత క్రైస్తవం, ఇన్ని సంఘాలు ఉంటే మనం ఆత్మీయంగా చాలా బలంగా ఉండాలి కదా, విశ్వాసంలో చాలా బలంగానే ఉండాలి కదా, దేవుని కార్యములు అనేకము మన మధ్యలో జరగాలి కదా. ఆయన చిత్తం ఏమున్నదో, ఆయన క్రమం ఏమున్నదో, ఆయన మనకి బోధించింది ఏదైతే ఉన్నదో నిశ్చయంగా దాని ప్రకారమే మన జీవితం కూడా ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే మనం అలాగ ఉండటానికన్నా బదులుగా ఈ రాత్రి మనం ఇంకా ఎలాగ ఉంటున్నామంటే, ఆదివారం చర్చికి వచ్చి మిగతా రోజులు చర్చికి, దేవుడికి మనకి సంబంధం లేనట్టుగానే మనం ఉంటున్నాం. నేను అంటున్నా, క్రైస్తవుడిగా నీవు అలాగ ఉండవచ్చా? ఒక్కటే ప్రశ్న, క్రైస్తవుడిగా నీవు అలాగ ఉండవచ్చా? క్రైస్తవుడిగా నీవు అలా ఉండవచ్చా? చాలా మందిని దేవుళ్ళలోకి రావటానికి దేవుడు నన్ను క్రైస్తవులకు నడిపించాడు. చాలా మంది దేవుళ్ళలోకి నడిపించడానికి దేవుడు నన్ను ఆయన ఒక వాక్యం కింద నడిపించాడు.
అంటే మొదటిగా నేను సంపూర్ణంగా వాక్యంలోకి నడవాలి. ఆ తర్వాత నేను కలిగి ఉన్న సాక్ష్యం బట్టి అనేక మంది దేవుని దగ్గర రావాలి. అలాగే జీవించేవాడు క్రైస్తవుడు. ఒక క్రీస్తు నడిచి 12 మంది అపోస్తలు తీసుకొని వస్తే వాళ్ళు 120 మంది మేడగదిలో ఉంటే వాళ్ళు కిందకి దిగాక 3000 మంది వచ్చారు. అంటే ఒకరిని చూసి ఒకరు ఆకర్షించే విధముగా వారు వాక్యం కింద నడిచారు, దేవుని యొక్క ఆత్మ కింద నడిచారు, పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నడిచారు. ఈ రాత్రి అదే దేవుడు మళ్ళా మన మధ్యలో అదే హెచ్చరిక చేస్తున్నాడు. నేను రెండోసారి రానై ఉన్నాను, నా కొరకు సిద్ధపడిన వారు ఎవరంటే వ్యక్తిగతంగా మన సంగతి ఏంటి, కుటుంబాల పరంగా మన సంగతి ఏంటి, సంఘాల పరంగా మన సంగతి ఏంటి. అంతేనా? దేవుని యొక్క రాకడ వస్తే నేను నిశ్చయంగా ఆయన ఒక రాకడలో ఆయనతో పాటు నేను కూడా వెళతాను అని చెప్పడానికి ఎంతమందికి ధైర్యం ఉంది ఈ రాత్రి? దేవుని యొక్క రాజ్యానికి రెడీ అవ్వటానికి మనం చర్చిలకు వస్తున్నాం. పండగలు చేసుకోవడానికి కాదండి, చర్చి డెకరేషన్ చేసి సున్నాలు కొట్టుకోవడానికి కాదండి, మీటింగ్లు పెట్టుకోవడానికి కాదండి, మా దగ్గర ఎంతమంది ఉన్నారు అంతమంది అని చెప్పుకోవడానికి కాదండి. క్రైస్తవం అనేది రెండవ రాకడ కొరకు, క్రీస్తు కొరకు ఆయన ఒక రాజ్యం సిద్ధపరచడానికే ప్రతి సేవకుడు భూమి మీద పని చేస్తూ ఉన్నది. అంతేనా? ఇలా మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక మాట ఉన్నది, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఎవరు మాట్లాడారు ఇది? జాగ్రత్తగా చెప్పండి కొంచెం. ఒకసారి చూద్దాం. అదే అధ్యాయంలో వచనం కొంచెం పైన. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడింది? పేతురా, పరిశుద్ధాత్మ? చాలా మంది అంటున్నారు పేతురు మాట్లాడాడు అంటున్నారు. ఎవరు మాట్లాడినట్టు? అంటే ఇప్పుడు పేతురు కాదు అక్కడ నిలబడినది, పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు పేతురు నుంచోబెట్టి పేతురులోంచి దేవుడే నేరుగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు మన సంఘానికి వెళ్తే అక్కడ చూడాల్సింది ఒక సేవకుడు, ఒక మనిషి మాట్లాడే మాటలు కాదు, ఆ మాట్లాడే వ్యక్తి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాక్యానుసారంగా ఉన్నట్లయితే ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి నీవు నేను చూడవలసి ఉన్నాం. కాబట్టి దేవుడు మన సంఘానికి పిలిచింది దేనికంటే ఆయన మనతో మాట్లాడటానికి, ఆయన మన లోపలికి రావటానికి, ఆయన మన జీవితాలను మార్చటానికి. దేవుడు మనల్ని నడిపించిన ప్రతిసారి మనల్ని మార్పు కొరకే. ఆయన మన దగ్గరికి వచ్చింది మన మార్పు కొరకే. ఆయనకు మనం సహాయం చేసింది మన మార్పు కొరకే. మనకి రక్షణ ఇచ్చింది మార్పు కొరకే. స్వస్థత ఇచ్చింది మార్పు కొరకే. ఆయన మీద మరింత నమ్మకం కలగటానికి, మరింత విశ్వాసం కలగటాన్ని, ఆయన పట్ల మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని పెంపొందించడానికే దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నాడు. అయితే ఈ రాత్రి మనం ఎలాగున్నామంటే ఇంకా సంపూర్ణంగా వాక్యంలో ఎదిగిన వారమై ఉండక ఈ రాత్రి మనం ఎలాగున్నామంటే దేవుడు చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యములు తీసుకొని దేవుడిని విడిచిపెట్టిపోతున్నాం. పోయినసారి అడిగాను, అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. ఎవరన్నా మన చేతికి ఒక అరటిపండు ఇచ్చి, మన జాగ్రత్తగానండి, మన చేతికి ఎవరన్నా అరటిపండు ఇచ్చి తినమంటే మనం వాళ్ళందరూ చూస్తా ఉండగా అరటిపండు తొక్కదీసి లోపల నుంచి అరటిపండు బయటకు తీసి ఈ అరటిపండుని పక్కన పడేసి ఆ తొక్క తింటా ఉంటే వాళ్ళని చూసి మీరేమంటారు? కొంచెం గట్టిగా చెప్తారు, నాకు వినపడలేదు. నాకు యేసుక్రీస్తు వదిలిపెట్టి మనం పండగలు చేసుకున్నామంటే మనల్ని చూసి ఏమనాలి ఈ రాత్రి? అంతేనా? ఇప్పటికి కూడా చూడండి, మనం క్రిస్మస్లు చేస్తున్నాం. క్రిస్మస్లో క్రీస్తున్నాడు అసలు. గతంలో కూడా మీతో మాట్లాడే ఒక మాట చెప్తున్నా. ఈ రోజు క్రిస్మస్ అంటే ఏం చేస్తాం మొట్టమొదటిగా అంటే ఇంట్లో వంటలు చేసుకోవాలి. పాస్టర్ గారికి ముందే ఒక వార్నింగ్ ఇస్తాం, పాస్టర్ గారు ఏమనుకోద్ది, ఈరోజు చర్చికి రాము, ఇంట్లో వంటలు చేసుకోవాలి, చుట్టాలు వస్తారు ఇంటికి. దేనికోసం క్రిస్మస్?
మీకు తెలుసు, ఇక్కడ నేను చెప్పేది కాదు, మీకు అందరికి అర్థమైతే మళ్ళా కూడా చెప్తున్నా. చాలా మంది ఇక్కడున్న పురుషులు చేసే పని ఏంటి క్రిస్మస్ రోజు? అమ్మా చెప్పరా? వాళ్ళకి ఆ రోజు ఇళ్లలో లైసెన్స్ వస్తుంది, పర్మిషన్ వస్తుంది. దేనికి? తాగటానికి. వాళ్ళు అనుకుంటారు క్రిస్మస్ ప్రతి నెల వస్తే బాగుండునని. దేనికోసం? దేవుడి దగ్గర రావటానికి మారటానికి కాదండి, మాకు బయటికి పోవటానికి ఇష్టానుసారంగా ఉండటానికని. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రక్తము కాచిన క్రీస్తు వదిలిపెట్టాం, రక్షణ ఇచ్చే క్రీస్తు వదిలిపెట్టాం, స్వస్థపరిచిన క్రీస్తు వదిలిపెట్టాం, మన కొరకు వచ్చిన వాక్యాన్ని తిరస్కరించాం. అన్నిటి వదిలిపెట్టి మనం ఏం చేస్తామంటే ఒక పండగ అని ఒక ముసుగులో ఒక వాతావరణం మనమే సృష్టించుకొని దేవుడికి దూరం అయిపోయాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారని మీ గురించి నేను పడిన శ్రమ అంతా వ్యర్థమైపోనేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. అంటే ఈరోజు మనం పండగలు చేస్తుంటే ఆ పండగలో క్రీస్తు లేకుండా వెళ్ళిపోయాడు. మనం చర్చికి వస్తా ఉంటే మన లోపల క్రీస్తు ఉండాలి, క్రీస్తు లేకుండా అయిపోతున్నాడు. ఇలాగ మనం ఎంతకాలం జీవిద్దాం? అదేనా? ఈరోజు మనం ఎలాగైపోయామంటే మంచి క్రైస్తవులు అనిపించుకోవడానికి ఆదివారం చర్చికి వెళ్తున్నాం. క్రైస్తవుడిగా ఉండి నువ్వు ఇంకా ఆదివారం చర్చికి పోలేదే అన్న మాట కొరకు మనం చర్చికి వెళ్తున్నాం. చర్చిలో అటెండెన్స్ ఇవ్వాలి మనం, అందుకని చర్చికి వెళ్తున్నాం. చర్చికి ఎప్పుడు అటెండెన్స్ కాదండి. సంఘము అంటే సరిదిద్దు స్థలము. ఏంటంటే సంఘం అంటే? కొంచెం గట్టిగా చెప్దాం. సరిదిద్దు స్థలము అంటే నేను సరిచేయబట్టం కొరకు దేవుడు నాకు సిద్ధపరిచిన ఒక స్థలం. నేను అనుకుంటాను ఎప్పుడు, ఈ అంకమ్మ నగర్లో ఇన్ని చర్చిలు ఉన్నాయంటే ఎన్ని సరిదిద్దే స్థలాలు దేవుడు ఇక్కడ పెట్టాడంటే సరిచేయబడిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండాలి కదా. అందరం మనం చర్చికి వెళ్ళి అందరం సరిచేయబడితే మనల్ని బట్టి ఈరోజు ఎంతమంది రావాలి దేవుడి దగ్గరికి? అనేక మంది రావాలా వద్దా? సరే, బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు సమరయ స్త్రీ అని బైబిల్లో రాయబడింది. యాకోబు బావి దగ్గర దేవుడు ఆమెను కలిసినప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె తన తప్పును తెలుసుకున్నది, తన పాపము తెలుసుకున్నది. నేనంటాను అది సంఘము అంటాను. అక్కడ ఎక్కడైతే నువ్వు యేసుక్రీస్తుని కలిసావో ప్రార్థనాపూర్వకంగా అదే నీ సంఘం. నువ్వు దేవుణ్ణి కలవరుచున్నావు. మోషే కొండ మీద కలిశాడు దేవుణ్ణి, అదే మోషేకి సంఘం అయి ఉన్నది. ఎందుకంటే అక్కడ దేవుడితో మాట్లాడాక మోషే సరిచేయబడ్డాడు. పౌలుతో దేవుడు రోడ్డు మీద మాట్లాడాక దమస్క మార్గంలో పౌలు అక్కడే సరిచేయబడ్డాడు. అలాగే ఈ రాత్రి ఒకవేళ దేవుడు నీతో ఇక్కడే మాట్లాడితే ఇదే నీకు సంఘం అయి ఉన్నది. మనం వెళ్ళే 4 గోడలు చర్చి కాదండి. 4 రేకుల కింద 4 గోడల ముందు ఒక మైక్ ముందు కూర్చుంటే అది సంఘము కాదు. దేవుడితో నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే అది సంఘం అయి ఉన్నది. దేవుడు నీతో మాట్లాడినప్పుడు అది వ్యక్తిగత అనుభవం అయి ఉన్నది. పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడటము, సంభాషించటము, నీ తప్పులను, పాపములను ఆయన ముందు పెట్టి ఒప్పుకోవటము, అది నిజమైన దేవుని యొక్క సంఘం అయి ఉన్నది. ఈ రాత్రి మనం ఎక్కడికి వెళ్ళామంటే నేను కూడికి వెళ్ళా అంటున్నాం కాదండి, దేవుడు నాతో మాట్లాడే స్థలానికి వెళ్ళానని చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? కొంచెం గట్టిగా. దేవుడు నాతో మాట్లాడే స్థలానికి. ఆదివారం ఎక్కడికి వెళ్తున్నామంటే నేను సరిచేయబడే స్థలానికి వెళ్ళొస్తున్నా. దేవుడు నాతో మాట్లాడే స్థలానికి వెళ్ళొస్తున్నా. దేవుడు నన్ను గద్దించాడు, దేవుడు నన్ను సరిచేశాడు. నా జీవితంలో ఈ తప్పు, ఈ పాపము మళ్ళా ఇక మీదట రాకుండా ఉండటానికి ఇదిగో దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. కొండ మీద దేవుడితో మోషే మాట్లాడుతుంటే మోషే అంటున్నాడు, ప్రభువా వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు, దేవుడు నీతో మాట్లాడలేదు అంటారు. నేను కూడా ఈరోజు అదే మాట మీతో అంటున్నా. మనము మారితే అప్పుడు ప్రజలు అంటారు వీళ్ళు చర్చికి వెళ్ళి మారారు అంటారు, దేవుడి దగ్గరికి వచ్చి మారారు అంటారు, బాప్టిజం పొంది మారారు అంటారు, యేసుక్రీస్తు నమ్మి మారారు అంటారు. మనం చర్చికి వెళ్తున్నాము, బాప్టిజం పొందుతున్నాము, ఆదివారం చర్చికి వెళ్తారు అందరూ చెప్తున్నాము, మన చేతుల్లో బైబిల్ పట్టుకొని అందరు కనిపించేలాగా తిరుగుతున్నాము. మార్పు లోపలికి వచ్చిందా అంటే ఇంకా రాలేదు కాబట్టి, ఇంకా చర్చికి అనేక మంది రావాల్సిన వాళ్ళు మనం ఇంకా మారలేదు కాబట్టి ఆగిపోతా ఉన్నారు. అయితే రాత్రి అంటున్నా, అనేక మంది క్రైస్తవులు మన లోపలికి రావాలని చెప్పి మనం జీవించాలి. వారి కోసం కాదు కానీ ముందు నా కోసం నేను జీవించాలి. నన్ను బట్టి వాళ్ళు దేవుడి దగ్గర రావాలి. వారు రాకుండా ఉండడానికి నా క్రైస్తవమే వారికి అడ్డైతే ఇప్పుడు నేను పరిపూర్ణమైన క్రైస్తవుడిగా ఉన్నానంటే నేను ఇంకా లేనని. దేవుడి యొక్క చిత్తానికి ఆయన యొక్క రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నానంటే ఖచ్చితంగా లేదన్న సమాధానం మన దగ్గరికి వస్తుంది.
అయితే రక్షణ పొందావా అంటే మనం చెప్పే మాట ఏంటి? పొందాను. ఎక్కడ పొందావు? కొంచెం గట్టిగా చెప్పండి. బాప్టిజం ఎక్కడ పొందామంటే ఏం చెప్తాం మనం? పెద్ద పాస్టర్ గారి దగ్గర పొందాం. ఎక్కడ? వినపడలేదు. మరి పేతురు గారు ఏమంటున్నాడు? ఆకాశము కింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామము కింద రక్షణ పొందలేదు. నువ్వు పెద్ద పాస్టర్ గారి దగ్గర రక్షణ పొందడం ఏంటి? రక్షణ ఎక్కడ? యేసుక్రీస్తు నామము కదా. అయితే నువ్వేం చెప్తున్నావంటే రక్షణ ఎక్కడ పొందామంటే యేసుక్రీస్తు అని చెప్పాల్సిన దానికి బదులుగా ఒక పాస్టర్ గారి పేరు చెప్పే స్థితికి వచ్చు. రక్షణ ఎక్కడ? కొంచెం గట్టిగా. రక్షణ ఎక్కడ? స్వస్థత ఎక్కడ? పరలోక రాజ్యం ఎక్కడ? అన్ని దేవుళ్ళలోనే. అయితే మనం ఈ పేర్లు ఎప్పుడు తెచ్చాం? మనుషుల్ని ఎప్పుడు తెచ్చాం? అంతేనా? ఈరోజు కూడా మనం ఏమంటాం? పెద్ద పాస్టర్ గారు వచ్చారంటే వెళ్దామా గుడికి? పెద్ద చర్చి వెళ్దామా? ఎట్లాగైపోయామంటే మన కంటికి కనిపించేది పెద్దగా కనిపిస్తే అది మంచిది అనుకుంటున్నాం. నీ కంటికి కనిపించేది మంచిది కాదు, దేవుడు నీకు ఇచ్చింది మంచిది. దేవుడు నీకు ఏమిచ్చాడో అదే మంచిది. నేను దాన్ని మాత్రమే నమ్మాలి, దాన్ని మాత్రమే వెంబడించవలసి ఉన్నా. ఆయన వాక్యానుసారంగా నేను లేనప్పుడు నేను ఎంత పెద్ద చర్చికి వెళ్ళినా ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నన్ను మార్చే సంఘం ఒకటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం. నన్ను మార్చేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేవుని యొక్క వాక్యము కాక మరేది నన్ను ఎన్నడూ మార్చలేదు. ఒక మనిషి నన్ను మారిస్తే కొద్ది కాలం తర్వాత నా తప్పులోకో నా పాపంలోకి మళ్ళా వెళ్తా. అయితే దేవుడు నన్ను మారిస్తే మరేనో నేను పాపంలోకి పోను. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి. సమరయ స్త్రీ మళ్ళీ పాపంలోకి వెళ్ళినదా? అపోస్తలుడైన పౌలు మళ్ళా ఎప్పుడన్నా సంఘాన్ని హింసించాడా? లేదే. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు ఎప్పుడైనా అబద్ధం ఆడాడా? లేదు. మనం ఇంతకాలం నుంచి మనం చర్చికి వెళ్తున్నా, ఇంతకాలం బైబిల్ చదువుతున్నా, బాప్టిజం పొందినా, ప్రార్థన చేస్తున్నా, ఇంకా మన జీవితాల్లోంచి అబద్ధాలు ఎందుకని పోలేదంటే క్రీస్తు మన లోపలికి రాలేదు. ఈ రాత్రి ఒకటేమని అడుగుతున్నా, క్రీస్తుని మన లోపలికి ఆహ్వానిస్తే మన లోపల అబద్ధం పోవటం కాదు, అబద్ధానికి మూల పురుషుడు ఒకడున్నాడు, వాడు బయటికి పోతాడు. అవునా? బైబిల్ యేసు గురించి చెప్పలేదా? కయీను గురించి మాట్లాడతా వాని తండ్రి అబద్ధీకుడు. అంటే భూమి మీద పాపం చేసిన వాడు, అబద్ధం చెప్పించిన వాడు, హత్య చేయించిన వాడు, వాడే అపవాది. వాడు మన జీవితాల్లో ఉండటానికి వీల్లేదు, మన కుటుంబాల్లో ఉండటానికి వీల్లేదు, మన సంఘాల్లో ఉండటానికి వీల్లేదు. మనం ఎక్కడ ఉన్నా వాడు మన చుట్టుపక్కల ఉండటానికి వీల్లేని విధంగా మనము జీవించినప్పుడు వాడు మన మధ్యలోంచి పారిపోయేవాడిగా ఉండాలి. మనం ఒక ప్రార్థన చేశామంటే అపవాది అక్కడి నుంచి విడిచిపెట్టి పారిపోవాలి. అయితే ఈ రాత్రి మనం ఎలా ఉన్నామంటే ప్రార్థన చేస్తున్నాము, అయితే ఆ ప్రార్థన నమ్మలేకపోతున్నాం. రాత్రి కూడా మాట్లాడినట్టుగా, నేను ఈ పని చేయగలనా, ఈ పని చేయలేనా, ఈ పని నా వల్ల అవుతుందా, నా వల్ల కాదా? సరే, ఈ దగ్గర 4 డౌట్లు ఉన్నాయి. అయితే నేను అంటున్నాను, నువ్వు ప్రార్థన చేశాక ఏం నమ్మాలి? దేవుడు ఈ పని చేస్తాడు అని నమ్మాలి. అంతేనా? దేవుడు పని చేస్తాడని నమ్మేది అది దేవుని యొక్క ఆత్మ. ఈ పని అవుద్దా లేదా అనేదేంటి? సందేహం. సందేహం అంటే ఏంటో తెలుసా? దయ్యము. అపనమ్మకం ఏంటో తెలుసా? దయ్యము. అవిశ్వాసం ఏంటో తెలుసా? దయ్యము. ఈ రాత్రి ఒక ప్రశ్న అడుగుతాను, మీరందరూ చాలా కాలం నుంచి క్రైస్తవులు ఉన్న వాళ్ళు కాబట్టి మీరు చక్కగా సమాధానం చెప్తాను అనుకుంటున్నా. పాపము అంటే ఏంటి? పాపము అంటే ఏంటి? అవిశ్వాసమే పాపము. దేవుని మాటకి లోబడకపోవటమే పాపము. దేవుని మాటని సందేహించటమే పాపము. ఏదైనా తోటలో అవ్వేం చేసింది? దేవుడు అది వద్దు అంటే అదే పని చేసింది. అతిక్రమించడం పాపం. అయితే అతిక్రమించాలని ఆలోచన రావటమే పాపము కొత్త నిబంధన ప్రకారంగా. నువ్వు తప్పు చేసిన తర్వాత తప్పు చేయటం కాదు, నువ్వు తప్పు చేయాలంటే ముందు ఆలోచన చేయాలి. ఆలోచన చేశాక నువ్వు తప్పు చేయాలి. నేను అంటున్నాను, కొత్త నిబంధన ప్రకారంగా పాపము చేయటానికి నీకు ఆలోచన వచ్చినప్పుడే నువ్వు పాపం చేస్తున్నావు. అతిక్రమం. ఈరోజు మనం అందరం పడింది దాని లోపలే. అతిక్రమంలో పడ్డాం, అపరాధంలో పడ్డాం,
తప్పుల పడ్డాం, పాపముల పడ్డాం. తల్లి గర్భంలో నువ్వు పాపంలోనే రూపించబడి ఉన్నావంటానికి కారణము, నువ్వు తిరిగి జన్మించాలంటానికి కారణం ఏంటంటే ఈ లోకంలోకి మనం బయటికి అడుగు పెట్టడమే రావాల్సిన విధానంగా మనం రాలేదు. చాలా కష్టమైన మాట ఇది. మీరు వాక్యము లోతుగా కానీ గ్రహించగలిగితే మీకు ఒక మాట చెప్తా. లోతుగా గ్రహించే వాళ్ళకి ఇది అందరికీ అర్థమయ్యేది కాదు. ఈరోజు వాస్తవంగా మనము ఈ భూమి మీద స్త్రీ పురుషుల కలయిక ద్వారా రావాల్సిన వ్యక్తులము కాదు, పలకబడిన మాట ద్వారా భూమి మీదకి రావాల్సిన వాళ్ళం. వాక్యానుసారంగా మనం భూమి మీదకి రావాల్సిన వాళ్ళం. ఆదాం ఎలాగొచ్చాడు భూమి మీదకి? కొంచెం త్వరగా చెప్పండి. అవ్వ ఎలాగొచ్చింది? యేసుక్రీస్తు భూమి మీదకి ఎలాగొచ్చాడు? ఈరోజు వాస్తవానికి నీవు నేను అలాగ రావాలి. సంపూర్ణంగా వాక్య ప్రకారంగా ఉంటే నీవు నేను అలాగ రావాలి. అందుకే నికోదేము అడుగుతున్నాడు, నేను పెద్దవాడిని అయిపోయానే, ముసలివాడిని అయిపోయానే, ఇప్పుడు నేను మళ్ళా తల్లి గర్భంలో ఎలాగెళ్ళి తిరిగి జన్మించగలను? నువ్వు వాక్యానుసారంగా జన్మించడం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళటం కాదు, చిన్న పిల్లల వలె నీ స్వభావం మారాలి. వాక్యానుసారమైన జీవితం నువ్వు సంపూర్ణంగా కలిగి ఉంచమంటే నీ లోపలికి పరిశుద్ధాత్మ రావటమై ఉన్నది. పరిశుద్ధాత్మ ఎలాగొస్తాడు? నేను తిరిగి జన్మించాలి. తిరిగి నేను ఎలా జన్మిస్తా? వాక్యం దగ్గరికి వచ్చాక క్రీస్తుతో నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు. ఇలా చూద్దాం, బైబిల్లోనే 2 సాదృశ్యాలు మనం చూద్దాం. సమరస్తిని ఒక పక్కన చూడండి, ఇంకో పక్కన అపోస్తలుడైన పౌలు చూడండి. పౌలు అంతకుముందు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉండగా పౌలుకి దేవుడు తెలుసా తెలియదా? ఎవరైనా సమాధానం చెప్తారనుకుంటున్నాయి రాత్రి. మీకు తెలిస్తే కొంచెం నోరు తెరబడి మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సౌలుకి దేవుడు తెలుసా తెలియదా? తెలియకుండా సన్నిహిత సభలో సభ్యుడు ఎలాగయ్యాడు? తెలుసు. అయితే అక్కడ సౌలు చేసేది ఏంటంటే, గమలీయేలు పాదం దగ్గర పెరిగినప్పుడు క్రీస్తు ఇంకా అప్పటికి రాలేదు. పాత నిబంధనలో తండ్రి, నా తండ్రి, ఆయనే దేవుడు, ఆయన తప్ప ఎవడు లేడు అనుకుంటా ఉన్నాడు. కొత్త నిబంధనలో ఆయనే క్రీస్తుగా వచ్చినప్పుడు దాన్ని గుర్తించలేక పొరపాటు పడి ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆయనే వచ్చినప్పుడు ఆయన గుర్తుపట్టలేకపోయాడు. కరెక్ట్గా మాట్లాడితే ఈ రాత్రి మనలాగే ఈరోజు దేవుడు మన కొరకు అపోస్తలను పైకి లేపాడు, ప్రవక్తలను పైకి లేపాడు, నిజమైన వాక్యము వర్తమానం మనకిచ్చాడు. అయితే దాన్ని గుర్తించలేని స్థితిలో ఈ రాత్రి మనం ఉన్నాం. దేవుడే ఎదురుగా వచ్చినా గుర్తించలేని స్థితిలో ఈ రాత్రి మనం ఉన్నాం. ఇలా మాట్లాడుకుందాం. ఒకవేళ మనం మోషే జీవించిన కాలంలో ఉంటే, కొండ మీద మోషేతో దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? మండుచున్న పొదలోంచి మాట్లాడాడు. ఈ రాత్రి మన ముందు కూడా ఒక మండుచున్న పొదగానే ఉంటే, మనము దాన్ని చూసి అక్కడే ఉండి ఆ పొదలోంచి ఒక స్వరం మాట్లాడుతూ ఉంటే మనం కూడా అక్కడే ఉండి మాట్లాడతామా, పారిపోతామా? చెప్పండి. ఖచ్చితంగా పారిపోతాం. ఒకవేళ కేవలం మండుతూ ఉండదు, కాలి బూడిద కాకపోతే మనం ఏం చేస్తామో తెలుసా? దానిలోంచి ఒక చిన్న ముక్క కత్తిరించి దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లెట్కి తీసుకెళ్ళి పరీక్ష చేయించి, అయ్యా ఇది కాలిపోవటం లేదు కానీ మండుతూ ఉన్నది, ఇదేంటో చెప్పమంటాం. అంతేగాని ఇది దేవుడి కార్యము అని నమ్మే స్థితికి మనం ఇంకా రాలా. దానికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు, శారీరక స్థితి బాగోనప్పుడు, ప్రార్థన మనం జరిగిన తర్వాత, సేవకుడు మనం ప్రార్థన చేశాక, ఇదిగో దేవుడిని స్వస్థపరిచాడన్నాక మనం నమ్ముతాం. కానీ సాక్ష్యం ఎప్పుడు చెప్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక, డాక్టర్ గారు నీకు తగ్గిపోయిందని చెప్పాక అప్పుడు వచ్చి మనం సాక్ష్యం చెప్తాం. వాస్తవంగా నువ్వు ఎప్పుడు నమ్మాలి? అది ప్రార్థన చేసినప్పుడు నువ్వు నమ్మాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలు అడిగిన వాటిని మీరు పొందుకున్నామని నమ్మండి. ఇప్పుడు నేను ఎప్పుడు నమ్మాలంటే, నేను క్రైస్తవుడిని అయితే అది ఇంకా జరగక ముందు నేను నమ్మాలి. అది స్వస్థత ఇంకా జరగల, అప్పటికి నేను నమ్మాలి. వాక్యం దగ్గరికి వచ్చింది, ఆ వచ్చిన వాక్యాన్ని వెంటనే నమ్మాలి. అది వాగ్దానం అయి ఉన్నప్పటికీ, దేవుడు నాకు చేస్తాడు అని నమ్మకం నాకు ఉన్నప్పటికీ నేను మొదటగా దాన్ని నమ్మవలసి ఉన్నా. అలాగే ఈరోజు బైబిల్ చెప్తా ఉన్నది, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును. నువ్వు బాప్తిజం పొందాక నమ్మటం కాదు. ఈ రాత్రి చెప్తున్నా, ముందు నువ్వు నమ్ము, ఆ తర్వాత బాప్తిజం పొందు. అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడికి నీ ముగింపు స్థానంలో తీసుకెళ్లాలనుకున్నాడో నిశ్చయంగా ఆ స్థానానికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. తర్వాత మొదట్లో మాట్లాడినట్టుగా
దమస్క మార్గంలో దేవుడు పౌలుతో మాట్లాడాడు. మాట్లాడటానికన్నా ముందు పౌలుకు వాక్యం తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. ముందుగా వచ్చిన దేవుడిని గుర్తుపట్టలేకపోయాడు. ఇటుపక్క మనం చూస్తే సమరస్య దగ్గరికి వచ్చి చూసినప్పుడు, సమరస్యకి బైబిల్ తెలుసా తెలీదా? గట్టిగా చెప్తారా? తెలుసా తెలీదా? మనకన్నా చాలా ఎక్కువ తెలుసు. ఈరోజు చెప్తారా, బైబిల్ కాలేజీలకు పోయి ట్రైనింగ్ అయిన పాస్టర్ల కన్నా 100% ఎక్కువ తెలుసు ఆమెకి. ఎందుకని ఆ మాట అంటున్నాను తెలుసా? స్పష్టంగా ఒక మాట ఉన్నది. యేసుక్రీస్తు ఆమె దగ్గరికి వచ్చి ఆమె గురించి చెప్తూ ఉన్నప్పుడు, అమ్మా నీకు 5 భర్తలు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు, నీ దగ్గర ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు అంటే, ఆమె అతను తిట్టాల్సిన పోయి, దూషించాల్సిన పోయి ఆమె అంటుంది, నువ్వు మెస్ అయిపోయి కదా, నువ్వు క్రీస్తువు కదా, నీ గురించి నాకు తెలుసు అంటున్నది. మరి అంత తెలిసిన పాపాలు ఎందుకున్నట్టు? మెస్సయ్య వస్తాడని ప్రధాన యాజకులకు తెలుసు, సద్దుకేయులకు తెలుసు, పరిశీలకు తెలుసు, శాస్త్రులకు తెలుసు, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు, కానీ సమరస్య ఎలా గుర్తుపెట్టినది అంటే ఆమెకు కూడా వాక్యం తెలుసు. ఈరోజు మన కొరకు దేవుడు పంపించిన సేవకులు మనం గుర్తుపట్టలేకపోతున్నాం. వాళ్ళు ప్రవక్తలు కావచ్చు, అపోస్తలు కావచ్చు. దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చిన వ్యక్తుల పేర్లు చెప్తే మనం భయపడి, అమ్మో ఆ చర్చిగా మనం పోవద్దని పారిపోతున్నాం. కారణం ఏంటి? గ్రహింపు లేక, వాక్యములో లోతు లేక, మన పునాది సరిగా లేక, మన వేళ్ళు లోపలికి పోక, ప్రార్థనలో లోతుగా మనం ఉండక, విశ్వాసంలో మనం బలముగా ఉండక. రాత్రి చూడండి, మనం ఎక్కడికన్నా ఒక బట్టల షాప్కి వెళ్ళాం, మనం మంచి బట్టలు కొనుక్కున్నాం, మనం పోయి నలుగురు చెప్తాం, నేను అక్కడ కొన్నా బాగా, నువ్వు ఓడిపో. ఒక చర్చికి వెళ్ళాం, మంచి వాక్యం విన్నాం, ఏం చేయాలి మనం? చెప్తామా? చెప్పం. మనం చెప్పడానికి సిద్ధంగా లేము. ఇంకోటి, నాకు పడరు ఎవరన్నా, వాళ్ళు మంచి క్రైస్తవులు, వాళ్ళకి నాకు పడట్లా. నేను ఒక మంచి స్థలానికి పోయిన ఆత్మీయం గదిగా, వాళ్ళు నాకు పడకపోయి నేనేం చేయాలి? పోయి వినపడలేదు, ఏం చెప్పాలి? నేను మంచి సత్యాన్ని కనుగొన్నా, నువ్వు కూడా రావినని చెప్పాలా. ఫిలిప్పు నతనాయేలు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? ఇదిగో మేము మెస్సీయని కనుగొన్నాం, నువ్వు కూడా రా. ఆయన జ్ఞానవంతుడే అయినా కానీ వచ్చి పరిశీలన చేసి ఆ తర్వాత క్రీస్తుని వెంబడించాడు. ఈరోజు సమరస్త్రీ కూడా అంతే. చూడండి, పౌలు సరిచేయబడ్డాడు, దమస్క మార్గంలో రోడ్డు మీద సరిచేయబడ్డాడు. సమరస్త్రీ బావి దగ్గర సరిచేయబడింది. వారిద్దరు వెళ్ళి ఏం చేశారంటే, పౌలు 14 పుస్తకాలు రాశారు కొత్త నిబంధనలో. సమరస్త్రీ ఊర్లోకి పోయి ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఇచ్చింది, బోధించలేదు. సాక్ష్యం చెప్పి ఆమె అనేక మంది దేవుడు నడిపించింది. ఒకసారి పోయి సాక్ష్యం చెప్తా ఉంటే ఆ ఊర్లో వాళ్ళు అన్నారు, అమ్మా ఇక నువ్వు చెప్పిన సాక్ష్యం చాలు, మేము మా కనులారా చూసి ఆయన నమ్మితిమి, మేము ఇక నుంచి ఆయన వెంబడిస్తాం. ఆమె సాక్ష్యము అంత బాగా ఉన్నది. ఈరోజు మన సాక్ష్యాలు అలాగ ఉన్నాయి. మన ఇంటి పక్కన వాళ్ళని పిలవటానికి మన ధైర్యం సరిపోతుందా, మన లైన్లో వాళ్ళని పిలవటానికి ధైర్యం సరిపోతుందా? ఎందుకంటే వాళ్ళు మన గురించి ఏం చెప్తారో చర్చిలో, వాళ్ళు మన చర్చికి వద్దులే. ఇక్కడే ఈ ఊర్లోనే ఈ పక్కన అటుపక్క ఇటు పక్కన ఒక రెండు ప్రాంతాల నుంచి కొద్దిమంది పిల్లలు ఉన్నారు నాకు, గతలు నాతో పాటు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇలాగ నేను మారానని తెలిసాక, చాలా మంచిది భాస్కర్ గారు, మీరు కూడా క్రైస్తవులకు చాలా సంతోషం అన్నారు. ఇలా చర్చి పెట్టా, మన వాళ్ళు ఎవరిని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకురావట్లా. చాలా కాలమైన ఉన్నారు తీసుకురండి, తీసుకురావట్లా. కారణం ఏంటంటే, వాళ్ళని తీసుకొస్తే మా మీద మీకు ఏదైనా చెడుగా చెప్తారని మేము తేటర్లో. భాస్కర్ ఏమనుకోవద్దు, మమ్మల్ని ఇప్పటి వరకు మా గురించి మీకు మంచి అభిప్రాయం ఉంది, వాళ్ళు వస్తే అది పోతుంది. అందుకని చెప్పండి, ఇది ఎక్కడి క్రైస్తవ్యం? ఇదేనా క్రైస్తవం అంటే ఈరోజు? కానే కాదండి. ఈరోజు క్రైస్తవం అంటే ఏంటంటే, నేను మాటలు నిపించుకున్నా కానీ పర్వాలా, వీళ్ళు మాత్రం దేవుని రాజ్యానికి రావాలి. ఇది కదా క్రైస్తవం అంటే. ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తా ఉంటా, యేసుక్రీస్తు ఆయన రాళ్ల ద్వారా కొట్టబడతా ఉంటే, ఆ కొట్టే వాళ్ళ గురించి ఏమని ప్రార్థన చేస్తారో చెప్తారు ఒకసారి? వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించము. ఈరోజు మనం తిట్టేవాళ్ళు మనం క్షమిస్తున్నామా? కొట్టేవాళ్ళ సంగతి కాసేపు పక్కన పెట్టండి, తిట్టేవాళ్ళని, మన ఇంట్లో వాళ్ళనే మనం క్షమించట్లా. మన అవసరాలకి తగినట్టుగా మన ఇంట్లో వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని ఏమంటాం మనం? చెప్పండి, ఏమంటారు? ఏమనరా? దూషిస్తామా లేదా? తిడతామా లేదా? అంతకు మించి ఇంకో పని కూడా చేస్తాము, శపిస్తున్నాము. ఈరోజు క్రైస్తవుడు పైన నీ నోట్లో నుంచి శాపం రావచ్చా?
నేను అంటున్నాను, ఎందుకు శాపవచనాలు మన లోపల నుంచి వస్తున్నాయి అంటే, ఇంకా మనము తిరిగి జన్మించక, ఇంకా ఆయన యొక్క రక్తం కిందకి రాక, ఇంకా ఆయన యొక్క నామము కిందకి రాక, ఈరోజు మనం ఇంకా అపరాధంలోను తప్పులోను ఉండిపోయి ఉన్నాం. అలా ఉండటానికి మనం ఇక్కడికి పిలువబడలా. వాస్తవం చూడండి, బైబిల్ చెప్పిన కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. ఇక్కడ పాపములో పుట్టి అతిక్రమములు చేసి అపరాధములు చేసి తప్పులో ఉంటా, దేవుడికి అసహ్యమైన చెడ్డ క్రియలు చేస్తా, పాపంలో రూపించబడి అపరాధంలో పెరుగుతూ మార్గము లేక తిరుగుతూ బయటికి వచ్చే ప్రయత్నము లేక దోషము నీ మీద ఆరోపించబడి తీర్పులోకి వెళ్ళవలసిన మనకు, మన దగ్గర రావటానికి ఏ ఒక్క దేవదూత కూడా రెడీగా లేకపోతే యేసు క్రీస్తు కిందకు వచ్చాడని బైబిల్ చెప్తున్నది. అంటే భూమి మీద అందరూ అసహించుకున్న వాళ్ళు మనం, పరలోక రాజ్యాన్ని అసహించుకున్న వాళ్ళు చిట్ట చివరి వారు మనం, అసహించుకోబడిన వారు మనం. అయితే మన నిమిత్తము చూడండి, బైబిల్లో గొప్ప మాట ఉన్నది. ఈ మాట చదువుతా ఉంటే అది శరీరం అంతా ఒకలాగా అవుతుంది. వాస్తవంగా మనం భూమి మీదకి వచ్చేసరికి మనం దేవుని ప్రజలుగా లేం, అన్ని జనులుగా ఉన్నాం. ఈ అన్ని జనుల్లోంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు అన్ని జనుల్లోంచి మనల్ని ఏర్పరచుకోవడానికి దేవుడు చేసిన గొప్ప సంగతి ఏంటో తెలుసా? తన కుమారులని బయటికి తోసివేసి వాళ్ళ స్థానంలో దేవుడు మనల్ని పెట్టుకున్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా కూడా మీ పిల్లల్ని ఇంట్లోంచి బయటికి పంపించేసి తల్లి తండ్రి లేకుండా ఎక్కడ పుట్టాడో తెలియకుండా అనాథలుగా ఉన్న వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? అంతేనా? చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా, భోజనాలకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏం చేస్తామంటే, భోజనం మనం కూర్చోమనగానే మన ఇంట్లో వాళ్ళందరూ తిన్నారా లేదా చెక్ చేసుకుంటాం. ఫస్ట్ అదే చేసేది. నాకు అవకాశం వస్తే నా ఇంటి వాళ్ళందరికీ అవకాశం రావాలి, అందరూ తినాలి, దానికి తప్పు పట్టట్లా. అయితే అక్కడ దేవుడు ఏం చేస్తారంటే, తన పిల్లల గురించి పక్కన పెట్టి అన్ని జనులుగా ఉన్న మనల్ని లోపలికి తేటానికి ఆ ఖాళీ చేసి లోపలికి మనల్ని ఆహ్వానించాడు. అంటే రక్షణ మార్గం ఎక్కడి నుంచి వచ్చిందంటే అదిగో అక్కడి నుంచి వచ్చింది. మనం కలిగిన విశ్వాసం బట్టి దేవుడికి మనకి రక్షణ ఇచ్చాడు. మనల్ని ఆయన ప్రేమించి దేవుడు మనకి రక్షణ మార్గం ఏర్పరిచాడు. ఖచ్చితంగా తీర్పులో మనం ఉండాలి. పూర్తిగా ఎటువంటి తీర్పులో ఉండాలి? ఈ భూమి మీద మనం చేసిన తప్పులకి, వాస్తవంగా తప్పులు మనం చేయాల, అపవాది యొక్క శక్తి చేత, వాడి యొక్క ప్రభావం చేత మనం తప్పులో పడి, పాపములో పడి, అపరాధంలో ఉండి, దోషిగా మన దేవుడి ముందు నిలబెట్టడానికి, ఆయన తీర్పులోకి పడేయటానికి అపవాది అన్ని పనులు చేస్తే ఈరోజు మనము దోషంలో ఉన్న దోషిగా నిలబడ్డాం. అయితే దేవుడు చేసిన పని ఏంటంటే, అపవాది దగ్గర నుంచి మనల్ని విడిపించాలి, శోధనల నుంచి మనల్ని విడిపించాలి, మనకున్న తీర్పులోంచి దేవుడు మనల్ని విడిపించాలి. అది బైబిల్ అంటే ఉన్నది, మనకున్న తీర్పులోంచి మనల్ని బయటికి తీసుకురావాలంటే ఆయన మనకు బంధువు అయి ఉండాలి. ఏమై ఉండాలి? బైబిల్ చెప్తా ఉన్నది, నీకు బంధువు అయి ఉండాలి. మీకు రూతు బోయాజు కథ తెలుసు. రూతుని విడిపించాలంటే బోయాజు ఎందుకని రావాలంటే, బోయాజు రూతుకి బంధువు అవుతాడు. అలాగే ఈరోజు మనల్ని యేసుక్రీస్తు విడిపించాలంటే ఆయన భూ సంబంధిగా నీకు నాకు బంధువు అవ్వాలి. అందుకని హెబ్రీ రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక ఏమయ్యాడు? మనలో ఒకని వంటి వాడు ఆయన. రక్తమాంసములు పోలి అబ్రహాము సంతానములో ఆయన కూడా ఒకని వంటి వాడు ఆయన. ఎందుకంటే మనకు బంధువు అవ్వాలంటే, ఆయన మనకి దగ్గర రావాలంటే దూతగా ఉండి రక్తము గార్చలేడు, దేవుడిగా ఉండి రక్తము గార్చలేడు. అందుకని ఆయన ఒక మానవ శరీరము తీసుకున్నాడు. ఏంటంటే అది రక్తం ఎక్కడి నుంచి కావాలి? ఇప్పుడు సరే ఒక మాట అడుగుతాను, బైబిల్ తెలిసిన వాళ్ళందరూ నాకు ఒక మాట చెప్పండి, బాగా తెలిసిన వాళ్ళు ఒక మాట చెప్పండి. గాబ్రియేల్కి రక్తం ఉన్నదా? మిఖాయిల్కి రక్తం ఉన్నదా? పరలోక రాజ్యంలో ఏ దేవుని దూత అయిన రక్తము కలిగి ఉన్నాడా? లేడండి. సరే, ఆయన తండ్రిగా ఉన్నప్పుడు రక్తం కలిగి ఉన్నాడా? చెప్పండి ఎవరో ఒకళ్ళు. ఈ రాత్రి యేసుక్రీస్తు మన మధ్య ఎలాగున్నాడు? పరిశుద్ధాత్మగా ఉన్నాడు. మళ్ళా ఆయన పరిశుద్ధాత్మగా మారాడు కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం కలిగి ఉన్నాడా? మరి మనకి పాపం ఎలా పోవాలి? అపవాది మనతో చేయించిన తప్పు, దోషము, అతిక్రమము మనమేంచి ఎలా పోవాలంటే మనకి రక్తము కావాలి. ఏ రక్తము కావాలి? పాపము లేని, దోషము లేని రక్తము కావాలి.
ఒకసారి చూద్దాం. ఆదికాండం 3:15. ఆదికాండం 3:15. ప్రైజ్ ది లార్డ్. ఎవరెవరికి గొడవ ఇంతకి? సర్పములో ఉన్న అపవాదికి, అపవాది యొక్క సంతానానికి, స్త్రీలో ఉన్న సంతానానికి గొడవ. ఇంతకీ ఎవరు ఆ స్త్రీ సంతానం? చెప్పండి త్వరగా నాకు ఎవరన్నా. ఈరోజు బైబిల్ ప్రకారం మనం చూస్తే ఇది మీకు చాలా వింతగా అనిపించవచ్చు. ఈ రాత్రి ఒక సంగతి చెప్తాను, నాకు అవునగా చెప్పండి. ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టింది ఎవరు? కొద్ది స్పీడ్గా చెప్పండి. ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి పేరేంటి? అవ్వా, ఆదామా? ఆదాము. అంటే ఇప్పుడు మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఇప్పుడు మన స్త్రీ సంతానం, పురుష సంతానమా? ఎక్కడి నుంచి వచ్చాం? అయితే బైబిల్ ఏమంటుందంటే మనందరికీ తల్లి అవ్వే, కాదంటలా. కాదంటానికి అవకాశమే లేదు. ఒకటే తల్లి భూమి మీద. నిజమేనా? గట్టిగా చెప్పరు ఎవరు? ఎంతమంది తల్లులు మనకి? కొంచెం అందరూ చెప్పండి ఒకసారి నాకు. ఒకదే కదా. ఇప్పుడు చెప్పండి, మనది ఏ కులం? 2, 3? చెప్పండి ఏదో ఒకటి. ఎట్లా తయారయ్యాం మనం? అవ్వదే కులం. ఏం లేదుగా. మరి మనకెందుకు వచ్చినాయి ఇవి? మధ్యలో అపవాది తెచ్చాడు. ఇవి గొడవల్లో పట్టడానికి వాడు తెచ్చినవి ఇవి. మనం కొట్టుకుంటున్నాం, వాడు రిలాక్స్ అవుతున్నాడు. అంటే మన భూమి మీదకి వచ్చినది స్త్రీ సంతానంగా కాదు, పురుష సంతానంగా వచ్చాం. ఆదాములోంచి అవ్వ, అవ్వలోంచి అందరం వచ్చాం. అంటే మొదట ఆదాము. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. ప్రవచనం, బైబిల్లో మొట్టమొదటి ప్రవచనం ఆదికాండం 3:15. ఎందుకు మనం తిరిగి జన్మించాలి? అదిగో అక్కడే ఉంది కారణం. తప్పు చేసిన వాళ్ళని దేవుడు ఏదైనా తోటలోంచి బయటికి పంపించి వేస్తూ, రెండోది వాళ్ళకి ప్రవచనం చెప్తూ, రక్షణ మార్గం ఏర్పరుస్తూ, ఎలాగ దేవుడు భూమి మీదకి వస్తాడు చెప్తున్నాడు. స్త్రీ సంతానానికి నీకు వైరం కలగజేస్తా, నీ సంతానము స్త్రీ సంతానము. ఇలా చెప్పండి. మోషే ఒక ప్రవచనం పలికాడు. ఏంటి ఆ ప్రవచనం? ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును. కొద్ది కాలం తర్వాత ఆ ప్రవచనము ప్రవక్త ఏషియా దగ్గరికి వచ్చింది. ఏషియా ప్రవచనం గురించి ఇంకొంచెం వివరించాడు. ఆయన ఏమన్నాడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. పురుషుడు ఎవరో తెలియకుండా భూమి మీదకి ఒక బిడ్డను తీసుకురావటానికి దేవుడు మరియమ్మ అనే ఒక సాధనాన్ని వాడుకున్నాడు. అంతేనా? ఎంత ఆశ్చర్యం! మరియమ్మను సృష్టించింది ఎవరు? దేవుడే. మరియమ్మ గర్భంలోకి వచ్చేలాగా దేవుడే తనను తాను తగ్గించుకున్నాడు. ఈ సృష్టిని మొత్తం సృష్టించిన ఆయన, భూమి మీద ఒక స్త్రీ సృష్టించిన ఆయన, ఆ స్త్రీ లోపలికి తనను తాను తీసుకొచ్చారంటే దేవుడు ఎంత తగ్గించుకున్నట్టు. ఇప్పుడు ఆ లోపల ఉన్నది ఆయన ఎవరంటే ఆదికాండం 3:15 చెప్పబడిన స్త్రీ సంతానం ప్రభువైన యేసుక్రీస్తు. మనం కాదు స్త్రీ సంతానం. అందుకని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11 స్పష్టంగా మాట్లాడాడు. మొట్టమొదటైతే పురుషుల్లోంచి అవ్వ వచ్చింది కాబట్టి తల మీద ముష్టి చేసుకున్నది. అయితే ఈ రాత్రి మనము ఇద్దరము, పురుషుడు స్త్రీలో నుంచే, స్త్రీ కూడా స్త్రీలోంచి వస్తుంది కాబట్టి మనందరం సమానం అయ్యామన్నాడు. కానీ నిజమైన సంతానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు శరీరానికి ఇవ్వబడిన పేరే ఈ రాత్రి మనము రక్షణ పొందే పేరు. తండ్రిగా ఉన్నప్పుడు ఆ రక్తము కాచల, పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు రక్తము కాచల, శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాక ఆ రక్తము కాచున్నాడు. నిజమేనా? ఓసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము. మీరు తీస్తున్నారు కానీ మీకు తెలుసా మాట? ఆది యందు వాక్యం ఉండెను. ఇలా చెప్తాను చూడండి. ఒకసారి దయచేసి అందరూ ఇక్కడ చూడండి, మనకు అర్థం అవటం కోసం. ఇది కాసేపు నేను దీన్ని వాక్యము అంటున్నా. ఇప్పుడు నా చేతిలో ఏమున్నది? వాక్యమేనా? వాటర్ బాటిల్ అంటారా మళ్ళీ? ఇదేంటిది? కాసేపు ఇది వాక్యం అనుకుందాం. ఏంటిది? ఇప్పుడు ఆది యందు ఎక్కడున్నది? దేవుడి దగ్గర ఉన్నది. తర్వాత మాట, వాక్యము దేవుడు వద్దుండెను, వాక్యమే దేవుడై ఉండను. ఇప్పుడు చెప్పండి ఇదేంటిది? ఫస్ట్ మాట ఏంటి? వాక్యము దేవుడి దగ్గర ఉండెను, తర్వాత వాక్యమే దేవుడై ఉండెను.
ఈ వాక్యమే తర్వాత భూమి మీదకి వచ్చి శరీరధారిగా మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా జీవించను. రైట్, ఎన్నున్నాయి వాక్యాలు? నిజం చెప్పండి, 3 కదా. ఎంతమంది దేవుళ్ళు చెప్పండి? ఎంతమంది దేవుళ్ళు? 3, 4, 5? ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక పసుపు రంగు కళ్ళద్దాలు పెట్టుకుందాం. ఇక్కడికి వచ్చి నుంచొని చూస్తే ఏం కనబడుతుంది? పోయిన పసుపు తీసేసి బ్లూది పెట్టుకుందాం. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? నువ్వు బైబిల్ చదివేటప్పుడు 3 దేవుళ్ళు అని చెబితే నీకు 3 కనబడతారు. దేవుడు ఒక్కడే అని చెబితే దేవుడు నీకు ఒక్కడే కనబడతాడు. 10 ఆజ్ఞలు నీకు ఒక ఆజ్ఞ చెప్తాను. ఏంటి ఆజ్ఞ? నేను ఒక్కడనే దేవుడును, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇప్పుడు నా 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు అంటే నా సంగతి ఏమవ్వాలా చెప్పండి? నేను దేవుని రాజ్యానికి వెళ్తానా? వెళ్ళలేను. ఆయన ఒక్కడే. తండ్రిగా ఉన్నది ఆయనే, కుమారుడిగా వచ్చింది ఆయనే, పరిశుద్ధాత్మగా ఈ రాత్రి మన మధ్యలో ఉన్నది ఆయనే. కాబట్టి ఇప్పుడు మనం ఏ నామ రక్షణ పొందాలి? ఒక్కటే నామము, వేరే నామం తీసుకోవద్దు. ఇలా మాట్లాడుకుందాం. మనకి బాధ వచ్చినప్పుడు యేసయ్యా అంటాం, తండ్రి అంటాం, నాయనా అంటాం, అబ్బా అంటాం, రక్షకుడా అంటాం, కాపాడువాడా అంటాం, ఇజ్రాయేల్ వాడా అంటాం, నజరేతు వాడా అంటాం, షారోన్ లోయలోన పద్మమా పుష్పమా, మెల్కిసెదెకు, ఎల్షుద్దా, ఎలోహిం, రాఫా, రోహి, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, షాలోం, ఎన్ని పేర్లు పెట్టాం ఆయనకి. కానీ బాప్తిజం మాత్రం యేసుక్రీస్తు నామంలో పొందాలి. బైబిల్లో ఆయనకి 400 బిరుదులు ఉన్నాయి. బిరుదులు వేరు, పేరు వేరు. అందుకని అపోస్తలుడు పౌలు స్పష్టంగా అంటున్నాడు, ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆ శరీరంలో ఉన్న రక్తములో నేను కడగబడ్డావు. అంతేనా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకో మంచి మాట ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న వారికి ఏం లేదు. ఎందుకని లేదు? నీ తరపున నీ గాయాలు, నీ తరపున ఆయన గాయపడ్డాడు, నీ అతిక్రమాలు ఆయన తీసుకున్నాడు, నీ దోషం ఆయన తీసుకున్నాడు, నీకు సిలువ వేయవలసి ఉంటే ఆ సిలువ ఆయన తీసుకున్నాడు. కాబట్టి నువ్వు క్రీస్తులో ఉంటే నీ అపరాధం ఆయన మీదకి పోయినది, నీ దోషము ఆయన మీదకి పోయినది, నీ మరణము ఆయన మీదకి పోయినది, నీ తీర్పు ఆయన మీదకి పోయినది. ఇప్పుడు నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీకు మరలా ఏ శిక్ష ఇక లేదు. అంతేనా? ఒక తప్పు చేసి, ఒక అపరాధం చేసి పోలీసులకి దొరికి కోర్టుకి వెళ్ళి తీర్పు తీర్చబడి ఆ తీర్పుల శిక్ష పడి జైల్లోంచి మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అదే కేసు కొరకు నిన్ను తీసుకెళ్ళి నీకు శిక్ష వేస్తారా? వైరు. ఎందుకని? నీకు ఆల్రెడీ శిక్ష పడింది. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామని మన తరపున యేసుక్రీస్తు మన శిక్షను తీసుకున్నాడు. ఎందుకు రక్షణ పొందాలి? నీ శిక్ష ఆయన తీసుకున్నాడు. రక్తము వెలగా చెల్లించాడు. ఈరోజు రక్తం వెలగా చెల్లించిన దానికి కనుక 2 ఉద్దేశాలు ఉన్నాయి. మనము ఏం చేసినా ఆ వెల చెల్లించలేం. ఎందుకంటే రక్తము పరిశుద్ధమై ఉండాలి. ఆ రక్తంలో దోషం ఉండకూడదు, ఆ రక్తంలో పాపం ఉండకూడదు. చెప్పండి, ఇప్పుడు భూమి మీద పాపము లేకుండా జన్మించిన వాడెవడు? మనుషులు ఎవరు లేరు. కాబట్టి మన దోషం అలాగే ఉన్నది. ఒక్క మనిషి ఇంకొక మనిషిని కాపాడలేడు, ఒక్క మనిషి ఇంకొక మనిషిని రక్షించలేడు, ఒకరి రక్తము వేరొకరిని కాపాడలేదు. అయితే కాపాడబడే వాడి రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి, పాపము లేనిదై ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ఈ భూమి మీద రక్తం తేలా. యేసుక్రీస్తు లోపల మరియమ్మ రక్తం లేదు, యేసుక్రీస్తు లోపల యోసేపు రక్తం లేదు, యేసుక్రీస్తు లోపల యూదా గోత్ర రక్తం లేదు. యేసుక్రీస్తు లోపల ఉన్నదేంటి తెలుసా? పరిశుద్ధ రక్తమై ఉన్నది, దేవుని యొక్క రక్త కణమై ఉన్నది, విమోచన రక్త కణమై ఉన్నది. ఆ రక్తము చెందిస్తేనే మనకి విమోచన, ఆ రక్తము చెందిస్తేనే మనకి విడుదల, ఆ రక్తము చెందిస్తేనే మనకి రక్షణ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మన రక్షణ పొందాలి? నా పాపం తీసేసుకోవటం కొరకు దేవుడు నాకు రక్షణ మార్గం ఇచ్చాడు. ఈ మార్గం లోపల వెళ్ళటానికే నాకు రక్షణ. రక్షణ అంటే నీళ్ళల్లోకి వెళ్ళి బాప్తిజం పొంది నేను తిరిగి వచ్చేసి మళ్ళా నా పాత జీవితం నేను జీవిస్తానంటే అది రక్షణ కాదు. రక్షణ అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని నమ్మాక, వాక్యాన్ని అంగీకరించాక, దేవుడు నీతో మాట్లాడాక, రక్షణ మార్గం ఉన్నదని నీకు తెలిసాక, ఆ మార్గాన్ని నమ్మి
ఇదిగో ఇక్కడి నుంచి నా పాత జీవితం జీవించను, నేను దేవుడికి వాక్యానికి లోబడి ఈ మిగతా జీవితాన్ని మొత్తాన్ని నా ప్రార్థనకి అడ్డు రాకుండా, నా విశ్వాస జీవితానికి అడ్డు రాకుండా, నా పరలోక ప్రయాణానికి అడ్డు రాకుండా ప్రభువా నేను ఉంటాను అని నమ్మకం కలిగి నువ్వు నీటిలోకి దిగి వచ్చేదే బాప్తిజం అంటే. ఈరోజు మన బాప్తిజం అంటే ఎలాగున్నది? గతంలో కూడా మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, పోయినసారి చెప్పే సంగతే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. నవంబర్ 12 మాట్లాడుకున్నా, మళ్ళీ ఈ రాత్రి మాట్లాడుతుంది అదే మాట. ఏంటి ఈ మాట? మనలో చాలా మంది బాప్తిజం ఎప్పుడు పొందాం? పెళ్ళికి. అంతేనా? ఎందుకు పొందాం పెళ్ళికి? పాస్టర్ గారు ఏమన్నారు? బాప్తిజం పొందకపోతే పెళ్లి చేయను అన్నాడు, కాబట్టి బాప్తిజం పొందాం. మనమేమనుకున్నాం? ఓసారి చూద్దాం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. ఎందుకు పొందాలి బాప్తిజం? మనం మారు మనసు, పాప క్షమాపణ. కానీ మనం దేనికి పొందాం బాప్తిజం? ఇది ఎట్లాగా మారు మనసు బాప్తిజం అయింది, ఇది ఎలాగా పరలోకానికి వెళ్ళే బాప్తిజం అయింది, ఇది ఎలాగా తిరిగి జన్మించే బాప్తిజం అయినది. అయితే మనమేమనుకుంటున్నాం? ఆల్రెడీ పొందేశాం కదా, ఏదో ఒకటిలే. కానీ గుంపులు గుంపులుగా మనం సంఘానికి వెళ్తామేమో కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేవుని రాజ్యానికి వెళ్ళటం అనేది వ్యక్తిగతము. బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఇద్దరు రాత్రిపూట మంచంలో నిద్రపోతా ఉంటే ఒకరు ఎత్తబడతాడు, ఒకరు విడువబడతారు. ఇద్దరు ప్రయాణంలో ఉంటే ఒకరు విడువబడతాడు, ఒకడు కొనిపోబడతాడు. ఇద్దరు పొలంలో ఉంటే ఒకడు అక్కడే ఉంటాడు, ఒకడు కొనిపోబడతాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి రక్షణ అనేది, ఎత్తబాటు అనేది, దేవుని రాజ్యం అనేది, నువ్వు మహిమలోకి దేవునితో పాటు అడుగుపెట్టడం అనేది వ్యక్తిగతం. కాబట్టి నీ భక్తి జీవితము, విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము ఇది కూడా వ్యక్తిగతమే. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని నువ్వు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, తీర్మానం కలిగి ఉన్నప్పుడు నీ భక్తి జీవితానికి ఏది ఆటంకము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నేను. విశ్వాస జీవితం మనం పరిపూర్ణం కలిగి ఉండాలి. ఈరోజు మనం అంటున్నాం, మనకి బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఒక మాట వాడతాం, ఏసై చూసుకుంటాడులే. నిజమే చూసుకుంటాడు. అయితే ఎప్పుడు చూసుకుంటాడు ఆయన? నువ్వు ఆయన వాక్యానికి లోబడినప్పుడు, నువ్వు ఆయన చిత్తానికి లోబడినప్పుడు. కొద్దిమంది ఉన్నారు, కోపం తెచ్చుకోకండి, రాత్రి ఇలా మాట్లాడుతున్నానని. కొద్దిమంది మందులు వేసుకోమంటే మేము మందులు వేసుకోమని దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడంటారు. వాళ్ళు స్వస్థ రావటంలా, మందులు వేసుకోవటంలా. ఇప్పుడు వాళ్ళకి విశ్వాసం అన్న దాన్ని బట్టి వాళ్ళని స్వస్థపరచాలా? వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం వాక్యానికి తగినట్టుగా లేదు కాబట్టి వారు అలాగే ఉండాలా? చెప్పండి, ఏం చేయాలి? అంటే మనం నోటి మాట అంటున్నాము కానీ వ్యక్తిగత జీవితం వాక్యానికి సరిపోతల్లా, భక్తి జీవితం వాక్యానికి సరిపోతల్లా, విశ్వాస జీవితము వాక్యానికి సరిపోతల్లా, ప్రార్థనా జీవితము వాక్యానికి సరిపోతల్లా. ఈరోజు మనం ఎంత మాత్రం క్రైస్తవులు అయ్యామంటే, క్రిస్మస్ రాగానే ఫస్ట్ ఏం జరగాలి? ఇంటి బయట ఒక స్టార్ పెట్టాలా, లైన్ మొదట్లో ఒక స్టార్ పెట్టాలా. చెప్పండి, ఎక్కడుంది బైబిల్లో? ఇంటి బయట స్టార్ పెడితే నువ్వు క్రైస్తవుడివి, లైన్ మొదట్లో పెద్ద స్టార్ పెడితే నువ్వు క్రైస్తవుడు ఏమన్నా అన్నారా? మిగతా వాళ్ళకి తెలియటానికి నువ్వేం చేస్తావు? చెయ్యి, నేను అభ్యంతరపడటంలా. అయితే ఇంటి బయట కాదు, ఇంట్లో క్రైస్తవుడు ఉంటేనే ఆ క్రైస్తవుడు నా దృష్టిలో స్టార్ అయి ఉన్నాడు. నెలయ్యాక అది ఆరిపోతుంది, వర్షం వస్తే ఆరిపోతుంది. మరి నీ సంగతి ఏంటి? 365 రోజులు వెలిగే ఆ క్రైస్తవ స్టార్ నువ్వు కాదా? ఆ విశ్వాస స్టార్ నువ్వు కాదా? ప్రార్థనతో వెలిగేది నీవు కాదా? బైబిల్ చెప్తా ఉన్నది, మోషే 40 దినములు కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి, ప్రార్థనలో ఉండి, మహిమలో ఉండి, మేఘములో ఉండి కిందకి దిగి వచ్చిన తర్వాత మోషే ముఖ చర్మము ప్రకాశించను. అంటే ఇప్పుడు మోషే ఎవరంటే, మోషే దేవుడితో గడిపొచ్చాడు కాబట్టి, ఆయన దగ్గర అక్కడ ఉండొచ్చాడు కాబట్టి 40 దినముల తర్వాత మోషే ముఖ చర్మము కాంతితో ప్రకాశించిందంటే మోషే ఒక నిజమైన స్టార్ కాదా అంటున్నాం. ఈరోజు మనం ప్రార్థనలో మెరుస్తున్నామా? ప్రార్థనలో ప్రకాశిస్తున్నామా?
సాక్ష్యంలో ప్రకాశిస్తున్నామా, వాక్యంలో ప్రకాశిస్తున్నామా, మన దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వెలుగు బయటకు వస్తా ఉన్నదా అంటే మన మీద మనకి అనుమానం వస్తున్నది. చూద్దాం ఒకసారి 2 కొరింథీ 3వ అధ్యాయం చివరి వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం చివరి వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? మహిమ నుండి అధిక మహిమకు. ఎలాగా? నా ప్రభావం కాదు, సేవకుల ప్రభావం కాదు, సంఘములకు ప్రభావం కాదు, కొడుకులకు ప్రభావం కాదు, ప్రభువకు ఆత్మచేత. ఎవరి చేత? ప్రభువకు ఆత్మచేత. ఏంటి ప్రభు అయిన ఆత్మ అంటే? ఈ రోజు మనం కలిగి ఉన్న పరిశుద్ధమైన వాక్యము. ఈ రోజుకి దాంట్లో నువ్వేమీ కలపడానికి వీల్లేదు, ఏమీ తీసడానికి వీల్లేదు. అలాగే ఉన్నది ఉన్నట్టుగా బోధించేదే నిజమైన దేవుని పరిశుద్ధాత్మ సంఘమై ఉన్నది. అది నిజమైన వాక్యమై ఉన్నది. అది పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వమై ఉన్నది. ఈ రోజు మనము ఆయన ఎటువంటి మహిమని కలిగి ఉన్నానో అదే మహిమ ఈ రోజు భూమి మీద మనం కలిగి ఉండాలి. బైబిల్ అంటా ఉన్నది, ఆయన కలిగిన మహిమ మన మీదకి వస్తే మనము అద్దం వలె తిరిగి అదే మహిమను ప్రతిఫలింప చేయొచ్చు. ఆయన నుంచి వచ్చిన మహిమ మన దగ్గర ఆగిపోకూడదు. మన నుంచి ఇంకొకరికి చేరే విధముగా ఈ రోజు మనం జీవించాలంటే అప్పుడు మనం నిజమైన క్రైస్తవులం అయి ఉన్నట్టు. అవునా? ఏం క్రైస్తవం ఈరోజు మనం ఉన్నది? ఎటువంటి క్రైస్తవం మనం జీవిస్తున్నది? రక్షణ పొందామనుకుంటానే ఇంకా రక్షణ లేకుండా ఉన్నాం. ఆత్మలకి రక్షణ లేదు. కారణం ఏంటి? శరీరాన్ని బాప్టిజానికి అప్పచెప్పాం. ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతుంది, నీ శరీరపు బాప్టిజం కాదు. శరీరపు బాప్టిజం అంటే ఏంటో తెలుసా? ఒక పొడి పాపి నీళ్ళల్లోకి వెళ్ళి మునిగి బయటకు వచ్చి ఒక తడి పాపిగా ఉంటే అది శరీర బాప్టిజం. ఇది శరీర మాలిన్యం తీసేయడానికి కాదండి, ఇది ఆత్మకి సంబంధించినది. బాప్టిజం అంటే నీ ఆత్మ దేవుడికి అప్పచెప్పటం, నీ ఆత్మ దేవుడికి సమర్పించటం, నీ ఆత్మ నశించిపోకుండా దేవుని యొక్క రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే నీవు జీవించి ఉండగా అన్నీ మనకి బాగా ఉన్నప్పుడు మన దేవుడికి సమర్పించుకోవటం. అయితే ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో క్రైస్తవుల్లో దేవుళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళు, కొద్ది కాలమై ఉన్నోళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు ఇప్పుడు కాదు కానీ బాప్టిజాలు పెళ్ళిళ్ళు అయ్యాక ఇస్తారులేండి బాప్టిజాలు. ఎందుకు పెళ్ళిళ్ళు అయ్యాక ఇస్తారంటే బాప్టిజం ఇస్తే పెళ్ళి అవుద్దో లేదా. అసలు బాప్టిజానికి పెళ్లికి సంబంధం ఉందా? లేదు. ఇప్పుడు పెళ్లి కోసం మనం ఏం ఆపేశాం? నువ్వు బాప్టిజం పొందకపోతే పరలోకం పోతావా? పోలేవు. అంటే పెళ్లి కోసం ఏం ఆపేశాం? మనం కులం కోసం, మతం కోసం ఏం ఆపేశాం? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే లోక సంబంధించిన ఆచారాల కొరకు మనం ఏమేం చేస్తామంటే దేవుని రాజ్యం నుంచి దూరం అయిపోతున్నాం, పరలోక రాజ్యం నుంచి మనం దూరం అయిపోతున్నాం. సత్యము నీవు గ్రహిస్తే నీ ఆత్మను కానీ దేవుడికి అప్పచెప్పుకున్నట్లయితే నీ కుటుంబంలో నీ దగ్గరికి ఏం రావాలో దేవుడు నీకు అవి తీసుకొచ్చేవాడై ఉన్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానము నీ దగ్గరికి రావాల్సిందే. నీకు ఇచ్చిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం ఏవైతే ఉన్నదో అది నీ దగ్గరికి రావాల్సిందే. దాన్ని ఏ ఒక్కడు ఆటంకపరచలేడు, ఏ ఒక్కడు ఆపలేడు. కారణం ఏంటంటే అరచేత్తో సూర్యుడి వెలుగుని ఆపగలరా? యేసుక్రీస్తు నీకు ఇచ్చిన వాగ్దానం అంతకన్నా గొప్పది కదా. సూర్యుడు కూడా దేవుడి చేతి పనే. దేవుడి చేతి పని ఒక వెలుగుని ఆపలేని వ్యక్తి యేసుక్రీస్తు సర్వ సృష్టిని సృష్టించే సృష్టికర్త యొక్క వెలుగును, వాగ్దానమును నీ జీవితంలోకి తీసుకుని వస్తామంటే దాన్ని ఆపగలడా అంటే నిశ్చయంగా ఆపలేడు. కాబట్టి ఈ రాత్రి ఒకటి తీర్మానం కలిగి ఉన్నదాం. ఈ జీవితం జీవిస్తూ ఉండగా ఇది ముగించే లోపు మన జీవితాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుందాం, వాక్యాన్ని సమర్పించుకుందాం, పరిశుద్ధాత్మకి సమర్పించుకుందాం, దేవుని చిత్తాన్ని సమర్పించుకుందాం. బాప్టిజం కొరకు, శరీర బాప్టిజం కొరకు కాదు, ఆత్మకు సంబంధించిన బాప్టిజం పొందటానికి దేవుని రాజ్యం కొరకు ఈ రాత్రి మన ఒక్కడుగు ముందుకేసినట్లయితే ఈ రాత్రి మేము ఇక్కడ పెట్టిన కూడిక విజయవంతమైనట్టు. చూడండి, డబ్బులు ఎక్కువ ఉంది భారంతో పెట్టిన కూడిక కాదు ఇది. ఎవరికో చూపించుకోవాలని పెట్టిన కూడికలు కాదు ఇది. ఇది దేని కొరకు పెట్టినామంటే ఆత్మల ప్రేరేపణ చేత కూడిక పెట్టాం. ఆత్మల కొరకే కూడిక పెట్టున్నాం. ఎంతమంది నమ్ముతా ఉన్నారు?
ఇక్కడున్న సిస్టర్స్ కొద్దిమంది, ఈ లైన్లో పక్క లైన్లో ఉన్న సిస్టర్స్ కొద్దిమంది ఇక్కడ కూడికి పెట్టండి, మేమందరం కలిసి ముందుకు వస్తామంటే వాళ్ళంతా వాళ్ళు ప్రేరేపించబడి గుప్పెళ్ళిప్పి సిద్ధపరిచిన కూడికి. జనరల్గా ఎప్పుడు కూడికలు పెట్టినాక ఏమన్నా భాష కూడికి పెడదాం అని అన్నారు. ఇక్కడ నన్ను వీళ్ళు కూడికి పెడదాం భాష గారు, ఎప్పుడు పెడదామని ఏర్పాటు చేసిన కూడికి. కాబట్టి కొంచెం భారంతో ఈ రాత్రి ప్రసంగం చేయడానికి ఇక్కడికి వచ్చున్నా నేను. దేవుడు ఒక భారం కలిగిస్తేనే ఈ రాత్రి ఇక్కడికి వచ్చున్నా. కాబట్టి ఏదో వాక్యం విన్నామా వెళ్ళిపోయామన్నట్టు కాకుండా, వాక్యం మిమ్మల్ని కదిలిస్తే, దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటే, ఇంకా రక్షణ పొందని వారు ఎవరన్నా ఉంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడి ఉన్నాం, రక్షణ యొక్క విలువ నాకు తెలిసింది, అపవాది చేసిన క్రియల్లోంచి నన్ను బయటికి తీసుకురావడం కోసం నా కొరకు రక్తం కాచావు, ఆ రక్తం కిందకి రావటము, నా పాత జీవితం విడిచిపెట్టడము, దేవుని రాజ్యం కొరకు ఇక్కడి నుంచి ప్రయాస భారం కలిగి జీవించడం అన్న ఒక తీర్మానంగా నువ్వు వచ్చినట్లయితే ఈ రాత్రి నువ్వు రక్షణలోకి నడిచిన వ్యక్తిగా అవుతావు. అయితే తీర్మానంతో నువ్వు ఆగిపోవద్దు, ఆ తీర్మానం అమలుపరచు, ఆ తర్వాత జీవించు. ప్రయాస భారం కలిగి ఒక తీర్మానం తీసుకుంటే ఆ రాజ్యం చేరేంత వరకు నువ్వు కట్టుబడే ఉండవలసి ఉంది. అనేక మంది నిన్ను బలహీనపరచవచ్చు, అనేక మంది ఇబ్బంది పెట్టచ్చు, శోధించవచ్చు, కొద్దిమంది వెనకకు లాగుతారు. అప్పుడేం బాప్తిజంలే, నేను తర్వాత మాట్లాడతా, ఇప్పుడే నిర్ణయం తీసుకోమా, కానీ అపవాది నీకు చాలా మాటలు చెప్పచ్చు. అయితే ఒక మాట చెప్తున్నా, దేవుడు సేవకుడి గారికి ఒకే ఒక మాట చెప్తా. బైబిల్ అంటుంది, నేడే రక్షణ దినము. ఎప్పుడు రక్షణ దినం? నేడే రక్షణ దినం. ఒకవేళ దేవుడు నేను పిలిస్తే, నీ హృదయంగానే కదిలిస్తే, నిశ్చయంగా ఒకటికి ముందుకేసి, ఎదుగో బ్రదర్, నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటే నా కొరకు ప్రార్థన చేయి. లేదా బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నా, నేను ఎప్పుడు తీసుకున్నానో తెలియదు, నా హృదయం కదిలించబడింది, బాప్తిజం కొరకు ప్రార్థన చేయంటే, ఎదుగో ఈ రాత్రి మీ కొరకు మేము ప్రార్థన చేసేవాళ్ళగా ఉన్నాం. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, బలవంతంగా నీళ్ళ దగ్గర తీసుకుపోయి నీకు ఎవడు బాప్తిజం ఇవ్వలేడు, అలాగే ఇస్తే అది బాప్తిజం కాదు. నీ హృదయం ప్రేరేపించిగా నువ్వు నడిచి వచ్చావా, నిశ్చయంగా నువ్వు ఈ రోజు తీసుకున్నా ఏదో ఒక రోజుకు దేవుడిని సంపూర్ణంగా నడిపిస్తాడు. నమ్మగలవా? గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి అందరం